స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పెద్దరికం పార్ట్ 3. అమ్మో, వీళ్ళెంత మాయగాళ్ళు! ఇన్నాళ్ళు మంచోళ్ళు అనుకున్నాం. వెంటనే ఈ విషయం ఊళ్ళో వాళ్ళకి చెప్పాలి అని గబగబా ఊళ్ళోకి పరిగెడుతుంది భాగ్యం. చక్రధర్ ఇల్లు అద్దెకి తీసుకునే పని మీద వేరే ఊరికి వెళ్తాడు. తాను విన్న విషయాన్ని ఆ ఊరి పెద్దయిన నారాయణ దగ్గర చెప్తుంది భాగ్యం. అలాగా? ఎంత మోసం! మీరే కాదు, నేను కూడా ఆ చక్రధర్ మాటలు విని మన ఊరికి ఏదో మంచి జరుగుతుంది కదా అని నేను సాయపడ్డాను. కాని వీళ్ళు ఎంత నమ్మక ద్రోహం చేస్తారనుకోలేదు. వెంటనే మన ఊరి వాళ్ళకి కూడా విషయం చెప్పి అందరినీ రచ్చబండ దగ్గరికి తీసుకొనిరా. అలాగేనయ్యా. భాగ్యం ఊళ్ళోని మిగతా వాళ్లకు కూడా విషయం చెప్తుంది. అది విని అందరూ ఆశ్చర్యపోతారు, కోపంతో రగిలిపోతారు. నారాయణ చెప్పినట్టుగా అందరూ రచ్చబండ దగ్గరకు రాగానే కళావతిని కూడా రచ్చబండ దగ్గరికి పిలిపిస్తారు. ఏంటండి నారాయణ గారు పిలిపించారు? వీళ్ళందరి దగ్గర కట్టించుకున్న చిట్టి డబ్బులు ఎప్పుడిస్తావు? దానికి ఇంకా నెల రోజులుంది కదండి. అవునా? మరి ఊరు వదిలి పారిపోయాక ఎలా ఇస్తావమ్మా? అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కళావతి. ఊరొదిలి పారిపోవడం ఏంటండి? నటించుకో. ఇందాక నువ్వు మీ ఆయన మాట్లాడుకున్నది మొత్తం నేను విన్నాను. అది విన్న కళావతి గుండెల్లో పిడుగుపడ్డట్టవుతుంది. ఇన్నాళ్ళు నువ్వు మీ ఆయన మంచివాళ్ళనుకున్నావు, కాని ఇంతకు తెగిస్తారనుకోలేదు. మర్యాదగా రేపటికల్లా డబ్బు కట్టేయాలి, లేదంటే ఇద్దరినీ పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాం అని కళావతికి వార్నింగ్ ఇస్తాడు నారాయణ. రేయ్, ఇద్దరు వాళ్ళింటి బయట కాపలాగాస్తా ఉండండి. ఆ చక్రధర్ రాగానే పట్టుకొని తీసుకురండి. అట్టాగే అయ్యగారు. రచ్చబండ దగ్గర్నుంచి ఇంటికొచ్చిన కళావతి తలుపులన్నీ మూసేసి చక్రధర్కి ఫోన్ చేస్తుంది. ఎవండోయ్, ఎక్కడున్నారు? వచ్చిన పని అయిపోయింది, మన ఊరికే బయలుదేరబోతున్నాను. ఇప్పుడే రావద్దు, చీకటి పడ్డాక రండి. అది కూడా ఊర్లో వాళ్ళకి కనిపించకుండా. మన ఇంటి బయట ఎవరైనా కాపలా ఉన్నారో లేరో చూసుకొని జాగ్రత్తగా రండి. ఎందుకు కళావతి, ఏమైంది? మన గుట్టు ఊరాళ్ళకి తెలిసిపోయింది. ఇందాక నన్ను రచ్చబండ దగ్గరికి పిలిపించి పెద్ద గొడవ చేశారు. రేపటికల్లా డబ్బు ఇవ్వకపోతే పోలీసులకి పట్టిస్తారట. ఇప్పుడు కూడా ఇంటి బయట మీకోసం కాపలా కాస్తున్నారు. అవునా? మరి నువ్వేం చెప్పావు? మా ఆయన రాగానే డబ్బు కట్టేస్తామని అబద్ధం చెప్పాను. వెర్రి మొహాలు. మన దగ్గర నుండి డబ్బులు రాబట్టడం తేలికనుకున్నారు. ఆ మాటకు చక్రధర్ కూడా నవ్వుతాడు. అసలు వాళ్ళకెలా తెలిసింది? దీనంతటికి కారణం ఆ భాగ్యం. ఉదయం మన ఇంటికి వచ్చిందట. ఆ సమయంలో మనం మాట్లాడుకున్న మాటలన్నీ విన్నదట. వెళ్ళి ఊర్లో వాళ్ళందరికీ ఊరు పెద్దకు కూడా చెప్పేసింది. సరే సరే, నువ్వేమీ కంగారు పడకు. నేను అర్ధరాత్రి దాటాక చిన్న వ్యాన్ తీసుకొని వస్తాను. నువ్వు సామాను మొత్తం సర్దుంచు. అప్పటికి ఎలాగో ఊళ్ళో జనాలందరూ గాఢ నిద్రలో ఉంటారు. అదే సమయంలో మనం ఊరొదిలేసి పారిపోదాం. మరి ఇంటి బయట కాపలా ఉన్నారు కదా, ఎలా కుదురుతుంది? మన ఇంటి వెనక గోడ దూకి పారిపోదాం. వెనక వైపు ఇల్లేమీ లేవుగా, అంతా నిర్మానుష్యంగా ఉంది. మరి సామాను సంగతి? మన ఇంట్లో ఏమంత ఖరీదైన పెద్ద సామాన్లున్నాయి చెప్పు? ఉన్నవాటినే ఏదోలా గోడపై నుంచి వ్యాన్లోకి ఎక్కించుకొని వెళ్ళిపోదాం. అలాగే అని ఫోన్ పెట్టేస్తుంది కళావతి. ఆ రోజంతా కళావతి ఇంటి బయట కాపలా కాస్తూ ఉంటారు ఇద్దరు మనుషులు. అలా అర్ధరాత్రి అయిపోతుంది. విషయం తెలిసిన రాహుల్, హేమ హాల్లో ఒకచోట కూర్చొని కుణుకుపాట్లు పడుతూ ఉంటారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా లగేజీ మొత్తం సర్దిపెట్టి లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని చక్రధర్ కోసం కంగారుగా ఎదురుచూస్తూ ఉంటుంది కళావతి. చక్రధర్ అర్ధరాత్రి దాటాక ఒక చిన్న వ్యాన్ తీసుకొనొచ్చి ఇంటి వెనుక కొంత దూరంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో ఉంచుతాడు. ఇక్కడే ఉండు, నేనెళ్ళి సామాన్ తీసుకొస్తాను అని డ్రైవర్తో చెప్తాడు చక్రధర్. ఇదేంటండి ఇక్కడ ఆపించారు? వ్యాన్ని ఇంటి ముందుకు తీసుకెళ్ళొచ్చు కదా. కొంపదీసి మీరు గాని ఆ ఇంట్లో దొంగతనం చేసి సామాన్ తీసుకొస్తున్నారా? అయ్యో, అదేం కాదు బాబు, అవి నా సామానే. మా ఇంటి ముందు రోడ్డు అస్సలు బాగోలేదు, మొత్తం గుంతలు తవ్వి పెట్టారు. అందుకే అటు సామాన్లు మోయడం కష్టమవుతుందని ఇక్కడ పెట్టమన్నాను, అంతే. ఓ
అలాగా, సరే అయితే. కొంచెం ముందుకొచ్చిన చక్రధర్ చుట్టూ ఎవరైనా ఉన్నారేమోనని చూసుకుంటూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు కాకుండా ఇంటి వెనక వైపు గోడ దూకి ఇంట్లోకొస్తాడు. వచ్చేసారా? మిమ్మల్ని ఎవరైనా చూసారా? లేదు లేదు, మన వీధిలోనే కాదు, ఊళ్ళో కూడా అందరూ పడుకొనున్నారు. అవును, డబ్బు భద్రంగా ఉంది కదా ఓ, అని ఒక సూట్ కేస్ ఓపెన్ చేసి చూపిస్తుంది కళావతి. అందులో నిండుగా డబ్బులుంటాయి. అవి చూసి చక్రధర్ కళ్ళు మెరిసిపోతాయి. అంతా రెడీ కదా? రెడీ రెడీ. వ్యాన్ ఎక్కడుంది? మన ఇంటి వెనకున్న నిర్మానుష్య ప్రదేశంలో పెట్టించాను. ఇంతకీ మనం ఏ ఊరు వెళ్తున్నాం? ఈ ఊరికి చాలా దూరంలో ఒక పల్లెటూరులో ఇళ్ళద్దెకి తీసుకొని వచ్చాను. ఈ ఊరి వాళ్ళు మనల్ని అస్సలు కనిపెట్టలేరు. సరే, మీరు సామాను వ్యాన్లో సర్దుతూ ఉండండి. నేను వెళ్ళి పిల్లల్ని లేపుతాను. అలాగే, లైట్ వేయకు, ఇంటి బయట ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది. సరే సరే. సామాన్లని గోడ దూకి వ్యాన్లోకి చేరుస్తూ ఉంటాడు చక్రధర్. రేయ్, లేవండి లేవండిరా, ఊరికెళ్ళాలి. ఇలా ఇంకా ఎన్ని ఊర్లు మారాలమ్మా? నోరు మూసుకుని రావే. అమ్మా, ఇలా అయితే మా చదువు పాడైపోతుంది. అవును, ఇప్పటి వరకు చదివి చదివి స్టేట్ ర్యాంక్ కొట్టారు. మరి వెళ్ళి సామాన్లు వ్యాన్ ఎక్కించండి అని అందరూ చీకట్లోనే సామాన్లు వ్యాన్లో ఎక్కించి వాళ్ళు కూడా వ్యాన్ ఎక్కి ఊరు వదిలి వెళ్ళిపోతారు. ఊరు దాటాక అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటారు చక్రధర్, కళావతి. తెల్లారేసరికి కళావతి, చక్రధర్ వాళ్ళు ఊరొదిలి పారిపోయారని అందరికీ తెలిసిపోతుంది. వామ్మో, వీళ్ళు మామూలు కిలాడీలు కాదు. రాత్రికి రాత్రే మకామెత్తేశారు. దున్నపోతుల్లాగా ఇద్దరు కాపలా ఉండి కూడా వాళ్ళు పారిపోవటం తెలుసుకోలేకపోయారు. ఇంక మనం ఆ డబ్బుల మీద ఆశ వదులుకోవాల్సిందే అంటూ ఊరి వాళ్లంతా నీరు కారిపోతారు. ఆ ఊరి నుండి పారిపోయిన చక్రధర్ కుటుంబం భువనేశ్వరి వాళ్ల ఊరికొస్తారు. వ్యాన్లో నుంచి సామాన్లు దించుకుంటున్న వీళ్ళని ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తూ ఉంటారు. సామాన్లన్నీ ఇంట్లో పెట్టేసిన కొద్దిసేపటి తర్వాత కళావతి పరిచయం పెంచుకోవటం కోసం పక్కింటి పార్వతమ్మ ఇంటికి వెళ్తుంది. నమస్కారం పిన్నిగారు. నమస్కారం అమ్మాయి. నీ పేరేమిటి? కళావతి అండి. పేరుకు తగ్గట్టే నీ మొహం కూడా కళకళలాడుతూ ఉంది. మేము ఈ ఊరికి కొత్తగా వచ్చాం పిన్నిగారు. ఇక్కడ మనుషులు, పద్ధతులు అంతా మాకు కొత్త. ఈ ఊరి గురించి కొంచెం వివరంగా చెప్తారా? దానికేం భాగ్యం, అలాగే చెప్తానమ్మా అని ఆ ఊరి గురించి మొత్తం వివరాలు చెప్తుంది పార్వతమ్మ. ఇక తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలియటంతో కళావతి సరే పిన్నిగారు, వస్తాను అంటూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది కళావతి. ఈ ఊరి సంగతి ఏంటంట? ఈ ఊరు పెద్ద ఒక ఆడమనిషట. పేరు భువనేశ్వరి. చాలా మంచిదట, నిజాయితీ పరురాలట. ఈ ఊరిలో ఎవరికి కష్టం వచ్చినా ఆవిడే ఆదుకుంటుందట. భూస్వామి కుటుంబం, బాగా ఆస్తిపరులట. ఊర్లో వాళ్ళెవరూ ఆవిడ మాటకి ఎదురు చెప్పరట. అలాగా, అయితే నువ్వు ఆమెని బొట్లో వేసుకుంటే సరి, మన పని సులువైపోతుంది. ఈ ఊర్లో భువనేశ్వరి అంటే గిట్టని వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నారంట. అలాగా, అయితే వాళ్ళని నేను నరుక్కుంటూ వస్తానులే. సరే. గిరీశం, భుజంగరావు ఇద్దరూ కూర్చొని మందు తాగుతూ ఉంటారు. మీ కూతురు భువనేశ్వరి వల్ల ఊళ్ళో నా వడ్డీ వ్యాపారం బాగా దెబ్బతింటుంది భుజంగరావు గారు. ఎవరికయ్యా ఆవిడ కూతురు? ఆవిడికి నాకు ఏ సంబంధం లేదు. పెద్దనాన్న అనే గౌరవం కూడా నా మీద లేకుండా నాకే వార్నింగ్ ఇస్తుంది. ఊరి వాళ్ళందరూ కలిసి ఊరి పెద్ద అనే పెత్తనం ఆవిడ గారికి ఇచ్చేసరికి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతుంది. ఊరి వాళ్ళు భువనేశ్వరి మాట విన్నంతకాలం మనం ఆ భువనేశ్వరిని ఏమీ చేయలేం. అందుకే ఏదో ఒకలాగా ఈ ఊరి వాళ్ళ దృష్టిలో చెడ్డదాన్ని చెయ్యాలి. కోలుకోలేని చావు దెబ్బ కొట్టాలి. అలాంటి అవకాశం కోసం నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నానయ్యా. దారి దొరక్కపోదు అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు గిరీశం, భుజంగరావు. ఓ రోజు కళావతి భువనేశ్వరి ఇంటికి వస్తుంది. నమస్కారం అండి. నమస్కారం. రండి, కూర్చోండి. మేము ఈ ఊరికి కొత్తగా కాపరానికి వచ్చాం. తెలుసు, నాకు కబురు అందింది. ఈ ఊర్లో ఏ మూలన ఏ చిన్న విషయం జరిగినా
మీకు ఇట్టే తెలిసిపోతుంది అనుకుంటా. అవును, చెప్పండి, ఏం సాయం కావాలి? సాయం కోసం రాలేదండి, మర్యాద కొద్దీ ఊరు పెద్దయిన మిమ్మల్ని కలిసిపోదామని వచ్చాను. ఓ, అలాగా, మంచిదండి. ఊరి పెద్దంటే చాలా పెద్ద వయసు ఉంటుంది అనుకున్నాను, కానీ మీరు చాలా చిన్నవాళ్ళు, నా వయసు వాళ్ళే. ఆ మాటకి భువనేశ్వరి చిరునవ్వు నవ్వుతుంది. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద బాధ్యతలు నిర్వహిస్తున్నారంటే మీరు గ్రేట్. ఇందులో గ్రేట్ ఏముందిలేండి, ఇదంతా మా పూర్వీకుల నుండి మాకు వచ్చిన ఆశీర్వాదం. గొప్పవాళ్ళు వాళ్ళ గొప్పతనాన్ని ఒప్పుకోరు సుమి. మీరు ఆ కోవకి చెందిన వాళ్ళే భువనేశ్వరి గారు. మీరు నాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. మా ఊర్లో అందరూ నన్ను అమ్మగారు అమ్మగారు అని పిలుస్తూ గౌరవంగా ఉంటారే తప్ప ఫ్రెండ్లీగా ఉండరు. అయితే మీకు ఒక మంచి ఫ్రెండ్ దొరికింది అనుకోండి. అయితే కొత్త ఫ్రెండ్కి వెల్కమ్. నాకు కూడా ఒక గొప్ప ఫ్రెండే దొరికింది. అప్పుడే కాలేజ్ నుంచి ఇంటికొస్తారు ఆదిత్య, కీర్తన. వాళ్ళని కళావతికి పరిచయం చేస్తూ భువనేశ్వరి, నా కొడుకు ఆదిత్య డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. నా కూతురు కీర్తన డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. నమస్తే అండి. నమస్తే అండి. నా పిల్లలు కూడా సేమ్ మీ పిల్లల్లాగే చదువుతున్నారు. ఓ, అలాగా. ఆదిత్య, కీర్తన వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడే భువనేశ్వరి భర్త రఘురాం కూడా ఇంటికొస్తాడు. ఈయన మా వారు. నమస్కారం అండి. నమస్కారం. మీ గురించి విన్నాను. మీరు మీ భార్యకి చాలా సపోర్ట్గా ఉంటారని తెలిసింది. మీరు చాలా గ్రేట్ అండి. ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు చాలా అరుదు. మీరు ఈ ఊరికొచ్చి 2 రోజులే కదా అయ్యింది. ఇంతలో మా గురించి ఇంత తెలుసుకున్నారా? మనం ఉండబోయే ఊరు గురించి, ఊర్లో వాళ్ళ గురించి ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా చెప్పండి? పైగా మీలాంటి గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవటంలో అసలు ఆలస్యం చేయకూడదు. మీరు మమ్మల్ని మరీ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అలా అనుకోవడం మీ గొప్ప స్వభావం భువనేశ్వరి గారు. ఊరు పెద్దగా భువనేశ్వరి గారు బాధ్యతలని గొప్పగా నిర్వర్తిస్తున్నారంటే దానికి 100% మీ సహకారమే రఘురాం గారు. మీలాంటి అర్థం చేసుకొని సపోర్టుగా ఉండే భర్త దొరకడం నిజంగా భువనేశ్వరి గారి అదృష్టం. కళావతి అలా మాట్లాడడంతో రఘురాం చాలా గర్వంగా, సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. అది భువనేశ్వరి గమనిస్తుంది. గత కొన్నాళ్ళుగా మా ఆయన నాతో సరిగా మాట్లాడడం లేదు. నా వలన తనకి విలువ లేకుండా పోతుందని ఆలోచిస్తూ తనలో తానే బాధపడుతూ నాకు దూరంగా ఉంటున్నాడు. కానీ ఇప్పుడు ఈ కళావతి మాటల వలన ఆయన ఆలోచనలో మార్పు వచ్చింది. తనకి ఈ ఊర్లో చాలా విలువ ఉందని అర్థమైనట్టుంది. అందుకే చాలా రోజుల తర్వాత నా భర్త మొహంలో సంతోషం చూడగలుగుతున్నాను. థ్యాంక్స్ కళావతి, నా మనసులో ఉన్న బాధని తీర్చేశావు అని కళావతిపై మరింత ఇష్టం పెంచుకుంటుంది భువనేశ్వరి. సరే భువనేశ్వరి, మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రఘురాం. తర్వాత మాట్లాడుకున్న కొద్దిసేపట్లోనే మంచి ఫ్రెండ్స్ అయిపోతారు కళావతి, భువనేశ్వరి. రోజూ వస్తూ పోతా ఉండండి. సరదాగా కాసేపు కాలక్షేపం చేద్దాం. ఎంత ఊరి పెద్దనైనా నేను కూడా అందరిలాంటి దాన్నే కదా. అలాగే అని వెళ్ళిపోతూ కళావతి, అన్నట్టు అడగడం మర్చిపోయాను. ఈ ఊర్లో ఆర్ఎంపీ క్లినిక్ ఏదైనా ఉందా? లేదు, పక్కూరు వరకు వెళ్ళాలి. ఏం, మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉందా? లేదు భువనేశ్వరి గారు, మా వారు ఆర్ఎంపీ డాక్టర్. ఈ ఊర్లో క్లినిక్ పెట్టి పేదవాళ్ళకి ఏదో మా వంతు సాయంగా తక్కువ ఖర్చుకి వైద్యం చేద్దామని మా ఆలోచన. తప్పకుండా చాలా మంచి ఆలోచన అది. మీలాగా నలుగురికి సహాయం చేయాలనుకునే వాళ్ళంటే నాకు చాలా గౌరవం. వారం రోజుల్లో దానికి కావలసిన ఏర్పాట్లు నేను చేస్తాను. చాలా కృతజ్ఞతలు భువనేశ్వరి గారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కళావతి. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.